ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతృలయ్యున్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. 7వ అధ్యాయము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము.
ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులగు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలి ఉండెను. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 8వ అధ్యాయము. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను.
అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయెనని నోవాహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించునవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు.
భూమిని నాశనం చేయుటకు ఇకను జలప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గురుతు ఇదే. మేఘంలో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పెను. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును, యాపేతును వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీయు 950 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 10వ అధ్యాయం. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జల ప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మేషేకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరిలో నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రాయమా, సబ్తక అనువారు. రాయమా కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును,
కాలహును నినివేకును కాలహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యోబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సీనీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హామాతీయులను కనెను. తర్వాత కానానీయుల వంశములు వ్యాపించెను. కానానీయుల సరిహద్దు సీదోను నుండి గేరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా అద్మా సెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడు నగు షేముకు కూడా సంతానం పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరామనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతెరు, మాషనువారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, ఎరహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఆమెన్.